ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమో దేవీమూర్తియే నమ. 6/2/2026 శుక్రవారము. రాశి చక్రము, గ్రహగతులు, దినఫలితములు. తొలుత మేషలగ్నము. ఈ రాశి వారికి దినబలము లేదు, నక్షత్ర బలము కలదు. లగ్న బలము 11:22 నుండి 13:22 వరకు బలము కలదు. వీరికి 60% అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, అప్పులు లభిస్తాయి. ఉద్యోగంలో శుభవార్తలు, ఇంట్లో శుభవార్తలు వింటారు. తదుపరి వృషభ లగ్నము. ఈ రాశి వారికి దినబలము కలదు, నక్షత్ర బలము లేదు. లగ్న బలం 13:22 నుండి 15:22 వరకు. వీరికి 40% అనుకూలము. సంతాన సమస్యలు, బయట పనులలో ఇబ్బందులు, ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీ ఆలోచనలు అమలు చేస్తారు. తదుపరి మిథున లగ్నము. ఈ రాశి వారికి దినబలం కలదు, నక్షత్ర బలం లేదు. లగ్న బలం 15:22 నుండి 17:22 వరకు. వీరికి 40% అనుకూలము. నీటి సమస్యలు, ఇంటి పనుల్లో ఆటంకములు, ధనలాభము ఉన్నది. మంచి పనులకు వ్యయము చేస్తారు. తదుపరి కర్కాటక లగ్నము. ఈ రాశి వారికి దినబలం లేదు, నక్షత్ర బలము కలదు. లగ్న బలం 17:22 నుండి 19:22 వరకు. వీరికి 60% అనుకూలము. నీచార్జన, నిస్సహవాసము, నీచ పనులు మీద దృష్టి, ఆడవారితో ఆటంకములు, సంసార సౌఖ్యము, కలత సహకారము, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మంచి పనులకు ధనవ్యయము, ప్రయాణము లేదా గృహము, వాహనము, స్థలములకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. తదుపరి సింహలగ్నము. ఈ రాశి వారికి దినబలం లేదు, నక్షత్ర బలం లేదు. లగ్న బలము 19:22 నుంచి 21:22 వరకు. వీరికి 50% అనుకూలం. కుటుంబ సమస్యలు, ధన సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు ఉంటాయి. అప్పులు లభిస్తాయి, అప్పులు తీరుస్తారు. శత్రువులు మిత్రులు అవుతారు. ధనేతర లాభాలు ఉంటాయి. తదుపరి కన్యా లగ్నము. ఈ రాశి వారికి దినబలం కలదు, నక్షత్ర బలం లేదు. లగ్న బలం 21:22 నుండి 23:22 వరకు. వీరికి 40% అనుకూలం. వ్యక్తిగత ఆలోచనలు, మనసు ఎల్లగడగా ఉండదు. సంసారంలో ఇబ్బందులు, భార్య సహకారము ఉండదు. అప్పులు లభిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చిన్నపాటి ఆటంకములు ఉంటాయి. ధనవ్యయము తప్పదు.